ముందు ఒక్క నిమిషం బండారు రామ్మోహన్ గారితో ఒక్క నిమిషం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ సార్, నమస్తే సార్. నిన్నటి రోజు 2 సభలు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? మీ కామెంట్ ఏంటి? అంటే తెలంగాణ భాషని అంత అద్భుతంగా వీళ్ళు అక్కడ ఎక్స్పోజ్ చేసినట్టు అనిపించిందా? శ్రీనివాస్ గారు, మీకు అట్లాగే సోదరి మనుడు సంధ్యారెడ్డి గారు, అట్లాగే సుమిత్ర ఆనంద్ గారు నమస్కారం. మొత్తం మేరా నంబర్ కబాయ్ గారికి ఇప్పుడు వచ్చింది. చర్చ పక్కదారి పడుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఇది కాదంటున్నాను. ఎందుకంటే చూసాం కదా, రేపు ఎల్లుండి ఎన్నికలు వస్తే వాళ్ళు మాట్లాడుకునే భాష బాగానే ఉంటుంది. బయట అట్లాగే ఉంది, లోపల మన దగ్గర కూడా అట్లాగే ఉంటుంది. స్పష్టంగా చెప్తున్నాను, నేను నా నిరసన వ్యక్తం చేస్తున్నాను. ఎప్పుడు చర్చలో విలువ పుట్టాలి తప్ప వేడి పుట్టొద్దు. సరిగ్గా అరగంట అయిపోయింది కదా, 30 గంట కావస్తుంది, ఇంకో 1/2 గంట అయితే అయిపోతుంది. కేరళ దుకాణం బంద్. తెలంగాణ భాష గురించి కూడా అవమానించద్దు అంటున్నాను. తెలంగాణ భాష కాదు, ఇది కాదు, ఇది కాదు. ఒకనాడు ఆయన ఛాంపియన్ గా కేసీఆర్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా అదే మాట్లాడుతున్నారు. చిన్న ఉదాహరణ చెప్తా, నాకు టైం 1 నిమిషంలో ముగియాలి, నేను ఖచ్చితంగా 5 నిమిషాలు మాట్లాడతాను. ఏమంటున్నాను అంటే 2 సభల గురించే మాట్లాడతాను నేను. మిగతా హామీల గురించి వాటి గురించి ఒక చర్చ పెట్టండి, ఖచ్చితంగా దాని గురించి ఎవరు తప్పు ఎవరు చెప్పగలుగుతారు. అందుకని నేను ఏమంటున్నా అంటే ప్రజలు కూడా ఇట్లాగే నాలాగనే చూస్తున్నారు వీళ్ళిద్దరు కొట్లాట. అందుకని గతంలో మనకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కట్టమంచి రామలింగారెడ్డి గారు ఉండేవారు. ఆయన దగ్గరికి ఇద్దరు వేరుగా ఒక ప్రొఫెసర్లు వచ్చి ఒకరి మీద ఒకరు చాడీ చెప్పుకున్నారు. తీరా 2 విన్న తర్వాత ఆయన ఇద్దరిని ఒకే దగ్గర కూర్చొని పిలిపించి, మీ ఇద్దరు నిజమే చెప్తారు, మీరు ఇంటికి వెళ్ళండి అని డిస్మిస్ చేసి పంపించినట్టు. ప్రజలు కూడా అదే పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు చాడీ చెప్పుకునే క్రమంలో ఇద్దరు నిజాలు చెప్పారు కదా, వీళ్ళ లోపాలు వాళ్ళు, వాళ్ళ లోపాలు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ చర్చలో పాల్గొంటున్న మహిళా మనుడే గారు, నిన్న 2 సభల్లో మాట్లాడిన ఇద్దరు కూడా అర్ధ సత్యాలు, అసత్యాలు, కొన్ని సత్యాలు చెప్పారు కాదంటే, మొత్తం అసత్యాలు అసత్యాలు చెప్పినట్లేదు. కానీ మాట్లాడే క్రమంలో ప్రజలకు వాళ్ళ వీక్నెసెస్, వాళ్ళ లోపాలను అందించాలి కదా. ఈ 2 చూస్తారు. చూసిన తర్వాత ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ప్రజలకు అవకాశం వచ్చింది ఎన్నికలు అప్పుడే. ఎన్నికలు అంటే మళ్ళీ మధ్యంతరంగా వచ్చిన ఎన్నికలను కలుపుకుంటూ ఇంకో రకమైన రిజల్ట్స్ వస్తాయి. శ్రీనివాస్ గారు, మీరు అనుభవం జర్నలిస్టులు, మీకు తెలుసు. నేను ఏమంటున్నానంటే ఎప్పుడు కూడా అంతిమ రిజల్ట్స్ చూస్తారు. 23 మధ్యన అనేక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది కదా. మీరు చూడండి, 100%, 90% మున్సిపాలిటీలో, పంచాయతీల్లో. మరి ఇంకేముంది, ఎదురు లేకుండా యజ్ఞం చేయొచ్చు. తెలంగాణ ప్రజలు మేమే దిక్కు అనుకున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కేసీఆర్ గారితో సహా. ఏం చేసింది 2023లో? ప్రజలు ఏ తీర్పు చెప్పిండ్రు? ఇవాళ అదే అహంకారంతో, అవినీతితో వీళ్ళు కూడా అదే 2.5 ఏళ్ళు, అంతకంటే వాళ్ళు 10 ఏళ్ళలో ఏం చేశారో అంత డబ్బులు వీళ్ళు చేసారు అంటున్నారు. 2 వ్యాఖ్యలు చూద్దాం. 2 సభలు. ఒకటేమో ఒక పార్టీలో చేరే జీవన్ రెడ్డి గారు, 44 ఏళ్ళ సీనియారిటీ ఉన్న జీవన్ రెడ్డి గారు చేరుతుంటే ఒక సభ పెట్టారు. సభలు పెట్టుకోవడం తప్పు కాదు. అసలు ప్రజాస్వామ్యంలో పార్టీలు ప్రజల అభిప్రాయాన్ని మలచడానికి ఖచ్చితంగా సభలు పెట్టుకోవాల్సింది, సమావేశాలు పెట్టుకోవాల్సింది, వాళ్ళ వాదన వినిపించాల్సిందే ప్రజల ముందు. అది ఎవరికైనా హక్కే అంటున్నాం. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారి సభకు దీన్ని పోల్చుకుంటే, నేను ఎవరి పక్షపాతిని కాదు, నాకు ఎవరి చుట్టాలు కూడా కాదు, వాళ్ళు ఎవరు కూడా. నేను ఏమంటున్నానంటే, నిన్న మనకు కేసీఆర్ గారి సభ తీసుకుందాం. ఆయన నిన్నటి మీటింగ్ నేను 3 రకాలుగా వినిపిస్తున్నాను. ఒకటేమో గతంలో ఏముండే, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది, మేము ఏం చేశాం, ఇప్పుడు జరుగుతుంది అని చెప్పారు కదా. ఒకటే ఒక తప్పు పదం వాడిండ్రు. కానీ అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆవేశంలో వచ్చింది అనుకున్న పెద్ద ఆయన అనుకున్నా. ఏం చేయాలంటే వీళ్ళు కూడా అదే పని చేయాలి కదా. ఇప్పుడు నిజంగా నేను సభ పెట్టింది మంచి పర్పస్ మంచిది, మేడిగడ్డ సభ పెట్టడం. ఎందుకంటే అక్కడ అవసరమైన మేడిగడ్డ ఇప్పటిదాకా కూలిపోయింది, కుంగిపోయింది, పనికిరాదు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కదా. మళ్ళీ అదే దిక్కు అవుతుంది కదా, అక్కడికే పోయి చేయాల్సి వస్తుంది కదా. ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉండే. నేను ఉర్దూలో సామెతుంది శ్రీనివాస్ గారు, అంటే దేర్ హై మగర్ అంధేర్ నహి అని, ఆలస్యమైన మంచి పని చేసిన రేవంత్ రెడ్డి నేను అభినందించాను. దాంతో పాటు నిన్న మాట్లాడే పద్ధతులు చూస్తుంటే, ఇప్పుడు కార్యకర్తల స్థాయి కానీ, ఇప్పుడు మనకు చర్చలో వచ్చిన వాళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే, నీవు నేర్పిన విద్య నీరజాక్షి అన్నట్టు పైన వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు కదా, అసహించుకుంటారు కదా. ఆమె వస్తే నేను మాట్లాడాలి, ఈమె వస్తే నేను మాట్లాడాలి మాట్లాడుకుంటున్నారు కదా. దానికి కారణం ఏంటిది? పార్టీలు ఎప్పుడు కూడా, నాయకులు ఎప్పుడు కూడా, ఇప్పుడు వీళ్ళందరూ పోటీదారులు మాత్రమే, శత్రువులు కాదు కదా. పార్టీల సిద్ధాంతాలు ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరి వాదన వాళ్ళు వినిపించుకోవాలి. కానీ నేను చేశారు అంటే, తెలంగాణలో సాగుతుంది శ్రీనివాస్ గారు, తండ్రి మీద ఎరుగుతూ కొడుకు ఏమో కోరినట్లు ఎట్టుకుంటాట. కొంచెం సాఫ్ట్వేర్ చేసి దాన్ని చేయాలంటే, ఆవు చేలం వేస్తే దూడ గట్టిన మెస్తదా వేయదు కదా. ఇది అంతే. ఇద్దరు నాయకులలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటలేదు. నేను చెప్పాను కదా, అందుకని నేను కట్టమంచి రాఘవేంద్రారెడ్డి గారి సభ చెప్పాను, ఉదాహరణ చెప్పాను. ఇక్కడ కూడా ఏమైందంటే, రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన భాషలో అసలు సందర్భం కాదు అక్కడ. నేను స్పష్టంగా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు నిన్న మేడిగడ్డ దగ్గర సభ వేయరు, సభలో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. దాన్ని మేడిగడ్డ ఎట్లా బాగు చేద్దాం, ఏ రకంగా వ్యవసాయం బాగు చేసుకుందాం, అద్భుతమైన సందేశం ఇవ్వచ్చు.
ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు మతంలో మాట్లాడలేదా వస్తుంది ఇక. అంటే తోంసుంటా గతంలో మాట్లాడిన దానికి అధికారం లేని దానికి తేడా ఉంది కదా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని సంస్కరించి తాను సంస్కరించే భాషలో మాట్లాడితే ఆటోమేటిక్ అక్కడి నుంచి కూడా అదే వస్తుంది అంటున్నాను. నిన్న నా చావు కోరుకున్నాడు, బోరి కడతా అన్నారు. ఇవి తప్పు కదా. ఇప్పుడు ఇంతకుముందు సంజయ్ రెడ్డి గారు మంచి మాట మొత్తం మొదలు పెట్టారు. రేవంత్ మన కేసీఆర్ గారు అద్భుతమైన మనిషి, ఖచ్చితంగా తెలంగాణ పోరాట యోధుడు. ఆయన లేకుంటే ఆయన ఒక్కడే కాదు కానీ ఆయన గౌరవిస్తున్నా అన్నది అది కరెక్ట్ అంటున్నాను నేను. శత్రువును కూడా ఎదురుపక్ష నేతను కూడా గౌరవించడం కావాలి. సంజయ్ రెడ్డి గారు మాటలు అంగీకరిస్తున్నారు. అదే రకంగా చెప్తున్నాను ఏంటంటే ఇటుపక్క కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న పూర్తిగా అఫెన్స్ లో పోయాడు, డిఫెన్స్ లో ఉండాల్సిన అఫెన్స్ లో పోయాడు. అంటే వ్యక్తిగతంగా దూషించడం ఇది ఒకటి మొదటి కాదు కదా. నేను చావు గురించి వచ్చినప్పుడు రేవంత్ మనకు కేసీఆర్ గారు కొంచెం ఆవేశపడ్డది ఏంటంటే ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ఆయన చచ్చిపోతాడు, లివర్ బాగాలేదు, బాగా తాగిపోతూ ఇక రేపటికి ఎల్లుండికి చచ్చిపోతాడు, వాళ్ళ ఉప ఎన్నికలు వస్తాయి, లేకపోతే కొత్తగా మన ముఖ్యమంత్రి మారాల్సి వస్తుందని ఇప్పుడు కాదు 2014 నుంచి శాపనార్థాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. చూసినాం కదా శ్రీనివాస్ గారు, మీకు తెలుసు రకరకాల కామెంట్స్ వచ్చాయి సార్. అప్పటి నుంచి అసెంబ్లీ సాక్షిగా రేపు మన కేసీఆర్ గారు మాట అన్నారు, అరే నేను బక్కపలసగా ఉన్నా అంటాడు జనరల్ గా. అరే అని అనడం కూడా, అరే అంటే నిన్ను అరే అన్నట్టు కాదు కదా. అంటే మనకు బీహార్ మంత్రి రావు అరే బాబు ఏం సంగతి రా అంటుంటాడు, అంటే అందరిని అరే అన్నట్టేనా. ఆయన ధోరణి అటువంటిది. అరే నేను చచ్చిపోను, నేను బక్కపలసగా ఉన్నాను, నేను బక్కోని ఆయన బలవంతున్నే, సమస్య లేదు, నేను చావా అని 9 ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 2 బతుకున్నాడు, 13 నుంచి బతికే ఉన్నాడు కదా తెలంగాణ వచ్చినాక కూడా. అందుకే నేను ఏమంటున్నానంటే ఆయన మీద నిన్న అవాకులు చవాకులు పేరాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా వైద్యులను ఉండాల్సింది అంటున్నాను. నిజంగానే ఆయన గతంలో మాట్లాడాడు, రాండల్ అన్నాడు, లేకుంటే సన్యాసులు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరే అదే భాష మాట్లాడితే మీ కార్యకర్తలకు మీకు ఏం నేర్పుతున్నట్లు లెక్క. తప్పు కదా. సార్ అది నిన్నటి సభకే పరిమితం అవుతుందా, ఇలా కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? నేను అందుకని చెప్తాను, నిన్నటి 2 సభలు చూస్తే జన సమీకరణ చేసుకున్నారు. ఇది అధికారిక సభ, అదేమో ప్రతిపక్షం వాళ్ళు కోరుకున్న సభ, పెట్టుకున్న సభ, ఉద్యోగం రెడ్డి గారిని తెలుసుకున్న సభ. ఇంకోటి ఏమైతుందంటే తమ పార్టీలో ఉన్న రోజులేమో మంచోడు, చాలా మేరీ బంగారం అనుకున్న వాళ్ళు పార్టీ మారగానే ఎట్ల శత్రువులు అవుతున్నారు అంటున్నాను నేను. మనకు సుమతి పద్యం ఉంది కదా శ్రీనివాస్ గారు, తమ నెలవులు తప్పిన తమ మిత్రుడు శత్రువులు ఎవరు గదరాసమవుతాడు. నిన్నటి దాకా మిత్రుడు మరి జీవన్ రెడ్డి గారిని ఆ భాష మాట్లాడాల్సిన అవసరం ఉందా? వీళ్ళకి పనికి రాను కదా. మరి పనికి రాకుండా 14 సార్లు మీరు టికెట్ ఇచ్చిందా, బీఫామ్ ఇచ్చిందా? పనికి రాకుండా 14 సార్లుతో పాటు ఒకసారి కేసీఆర్ గారి మీద పోటీ చేయించిన చెమటలు పుట్టించుడు కేసీఆర్ గారు, ఇదే జీవన్ రెడ్డి గారు కదా. అంతే నేనేమంటా అంటే ఒక నాయకుడిని కించపరిచే వద్దంటున్నాను. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అట్లాంటి చాలా మంది చేరిండ్రు, ఇంటి నుంచి అట్లాంటించిండు, ఆయారాం చూస్తున్నాం. నేను ఫస్ట్ టైం కొన్ని పేరు కూడా కేశవరావు గారు ఉన్నారు, అక్కడ సలహాదారు, ఇక్కడ సలహాదారు. ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా మనకు అర్థం కావట్లేదు. అంతే ఏమంటారు సార్ ఒక మాట. ఇప్పుడు శ్రీనివాస్ గారు నేను ఒక ఉదాహరణ కావాలి. కేశవరావు గారు నా మిత్రుడు, నేను 50 ఏళ్ళ జర్నలిస్ట్, 50 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్. తాను కూడా జర్నలిజం నుంచి వచ్చిండు కేశవరావు గారు, మిత్రుడు కానీ చెప్తున్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ గా ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీలో సలహాదారుగా ఉంటాడు. మరి తప్పుడు సలహాలు ఇస్తే ఓడిపోయినట్ట, లేకుంటే నీకు సలహాలు అడగలేదా చెప్పాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పక్కన మౌనంగా కూర్చుంటారు, తెలుసు అన్ని తెలుసు ఆయన, నిజంగా చెప్పాలంటే అన్ని తెలుసు. ఈ సలహాదారులు ఏం చెప్తున్నట్లు లెక్క. మంచి సలహాదారు అయితే ఏం చేస్తారంటే ఎవరైనా సలహాదారులు 10 మంది వీళ్ళు 10 మంది వాళ్ళు క్యాబినెట్ హోదాతో పెట్టుకుంటారు. క్యాబినెట్ లో అవకాశం లేకపోతే మేము సాధించిన బిల్లు సాధించింది మేము, ఏది 15% కంటే ఎక్కువ మంది మంత్రివర్గాలు ఉండొద్దని సాధించింది మేము, ఇంబడి వాడు సాధించడం. దానిలో ఇవాళ సలహాదారుల సంఖ్య పెరిగింది కదా. మరి మంచి సలహాలు ఏమన్నా లేదా? మహాభారతంలో విదురుడు సలహా ఇచ్చిండు, చెప్తేనకపోతే చెడంగా చూస్తే బిడ్డ అన్నాడు, కురుక్షేత్ర యుద్ధం వచ్చి చనిపోయిండు. ఇక్కడ ఒక్కటే మాట మాట్లాడుతున్నాను, ఇప్పటికైనా మీరు భాష మార్చుకోండి. మీ భాష మీ కార్యకర్తలకు వాళ్ళకు వరకంగా ఆదర్శం అవుతుంది. మీరు విధానపరమైన నిర్ణయాలు దాని మీద బ్రహ్మాండంగా మాట్లాడుకోండి. నిజంగా కాళేశ్వరం తప్ప ఉప మాట్లాడదాం, లేకపోతే పథకాలు సరిగ్గా ఉన్నాయా లేవో మాట్లాడదాం, హామీలు సరిగ్గా అమలవుతున్నాయా లేవో మాట్లాడదాం. ఒక్కొక్క దాని నుంచి 1 గంట మాట్లాడదాం. పాలన మీద చర్చలు ఉంటే బాగుండేదేమో నిన్న, కానీ అది వ్యక్తిగత దోషం దాకెళ్ళి చావు దాకెళ్తేనే అందరు కొంత ఇబ్బంది పడ్డారు సార్. అదే ఒక మాట, ఆరోగ్యకరమైన చర్చలు చేసుకుందాం. దానివల్ల ఇప్పుడు మజ్జిగ చిలికితేనే వెన్న వస్తుంది కదా, వాళ్ళ లోపాలు వీళ్ళ లోపాలు ప్రజల ముందు బయట పెట్టండి. అంతిమంగా ఒకటే మాట ఏంటంటే రేపు 28, 29 ఎన్నికల్లో కాలాంబు రాగానే కాటేసి తీర్థమని కాళోజీ నారాయణరావు కవితను ఖచ్చితంగా నిజం చేస్తారు. ప్రజలు 5 ఏళ్లకు మళ్ళీ 10 ఏళ్ళకి వీళ్ళే ఉంచుతారా, లేకపోతే కొత్త ప్రభుత్వాన్ని అనుకుంటారా, వాళ్ళ ఇష్టం. కనుక అప్పటిదాకా మనం ఈ పరిచయమైన పదాలు వాడితే మాత్రం ఏం ఫలితం లేదు. దానివల్ల ప్రజల్లో మీ 2 పార్టీలు చులకన అవుతాయండి. రైట్, మంచి మాట చెప్పారు. ఏమంటారు మా రామ్మోహన్ గారు చెప్పిన మాటలతో?